now this devil, he plays with the word of God. If you are the son of God, if you are the son of God, so he's playing ఆ వాక్యంతో ఆడుకునేవాడు. If you are the son of God అంటున్నాడు. ఆల్ రైట్. అండ్ సో ఇఫ్ యూ ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, సో ఇక్కడికి ఈ మూడో శోధన దగ్గరికి వచ్చేసేటప్పటికి ఎలాగా ఆడుకుంటున్నాడు అంటే, ఏమంటున్నాడంటే, లుక్ 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 లుక్, దీస్ ఆర్ మై కింగ్డమ్స్, దీస్ ఆర్ మై కింగ్డమ్స్. ఎన్ని నా రాజ్యాలు, ఈ లోకంలో ఉన్న ఎన్ని నా రాజ్యాలు, ఒక్క పని చేస్తే నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఏం పని చేస్తే ఇచ్చేస్తాను అంటే, నౌ యూ నీడ్ టు బౌ అండ్ వర్షిప్ మీ అంటున్నాడు. నువ్వు లొంగిపోయి వంగి నన్ను ఆరాధించి ఎన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఎందుకు అంటే ద డెవల్, జాగ్రత్త, ఈ నాట్ హౌ హీ ప్లేస్, ఆ వాక్యంతో ఎలాగ ఆడుకుంటాడు అంటే, హీ ఇన్వర్ట్స్ ద వర్డ్, దాన్ని తలకిందులు చేస్తాడు ఆ వాక్యాన్ని. ఎందుకు తలకిందులు చేస్తాడంటే, లిసన్ కేర్ఫుల్లీ, అసలు ఎందుకు లొంగమన్నాడు, ఎందుకు బౌ చేయమన్నాడు, ఎందుకు ఆ హెడ్ని వాడి దగ్గర పెట్టమన్నాడు, ఎందుకు వంగమన్నాడు అంటే, హీఈస్ ఇన్వర్టింగ్ ద ప్రొఫెసీ. ఒక ప్రవచనాన్ని తలకిందులు చేస్తున్నాడు వాడు. ఏంటి ప్రవచనం అంటే, ఒక వైర్యాన్ని కలుగు చేస్తాను స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి. సర్ప సంతానం నిన్ను స్ట్రైక్ చేస్తుంది, ఆ సర్పం స్ట్రైక్ చేస్తుంది. కానీ స్త్రీ సంతానం నీ తలని చెదకొడతాడు. సో జీసస్ ఈజ్ సపోజ్ టు క్రష్ ది హెడ్ అండ్ హీ ఈజ్ సపోజ్ టు స్ట్రైక్ ద హీల్. నౌ హీ ఈజ్ ఇన్వర్టింగ్, సెయింగ్, బౌ యువర్ హెడ్, ఐ వాంట్ టు క్రష్ యువర్ హెడ్. ఈజ్ ఇన్వర్టింగ్, ఆ ప్రొఫెసీని ఇన్వర్ట్ చేస్తున్నాడు. హీ ఇన్వర్ట్స్, ఆ తల తీసుకొచ్చి నా కాలు కింద పెట్టమన్నాడు, సో దట్ హీ కెన్ క్రష్ ది హెడ్. బట్ దట్స్ నాట్ ద ప్రొఫెసీ, అది వాక్యం కాదు. అది వీడే ఆ తల తీసుకొచ్చి యేసుప్రభు కాళ్ళ కింద పెట్టాలి, సో దట్ ద ప్రొఫెసీ వుడ్ బి ఫుల్ఫిల్డ్. రైట్. సో నా లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తున్నారు ఈరోజు, ఏం చెప్తున్నారు, ఎటేటి వెళ్తున్నారు అంటే, నో నో నో, ఐఎమ్ రైట్ దేర్ ఇన్ ద రైట్ దేర్, ఆ శోధన దగ్గరే ఉన్నాను, ఇంకా అక్కడే ఉన్నాను. సో నా వీ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ హూ నీడ్ టు బి, జాగ్రత్తగా, హూ నీడ్ టు బి బౌడ్ అండ్ హూ నీడ్ టు వర్షిప్. అసలుకి ఆరాధించేవాడు ఎవడు, తల దించేవాడు ఎవడు? సీ దట్. సో సచ్ ఈస్ ద థింగ్. ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఒకసారి మత్తయి సువార్త కొన్ని లైన్గా కొన్ని వచనాలు మీకు గబగబ 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. On coming to the house, we saw the child with his mother Mary, and they bowed down. Who need to bow down? It is the people who have to bow down to this Lord God. వీడు ఇన్వర్ట్ చేస్తున్నాడు, ఎక్కడిదో తీసుకొచ్చి ఎక్కడిదో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాడు. ఈజ్ కంప్లీట్లీ డిసోరియంటెడ్. ఏం చేస్తున్నాడు వీడికి అర్థం అవట్లా. హూ నీడ్ టు బౌ అండ్ హూ నీడ్ టు వర్షిప్. సో అక్కడ ఆ జ్ఞానులు వచ్చి ఆయన రీడ్ ఇట్, అండ్ దే బౌడ్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు నీ జాగ్రత్తగా గమనించండి. నువ్వు నీ జీవితంలో అసలుకి నువ్వు ఎవరివి? వాడెందుకు నీ కాన్ఫిడెన్స్ని పీకేశాడు? ఎందుకు నీ జీవితంలో నీకు నీ గురించి నీకే కింద చూపు? అందరు గట్టిగా చెప్పండి, ఆయన ఏ పార్టీ వాడో అనండి. నేను కూడా ఈ లోకంలో ఆ పార్టీ వాడినే అని. 1 John chapter 4 verse 17. అది ఇన్వర్ట్ చేసేసాడు. నీ మీద నీకే కింద చూపు. నువ్వు మిర్రర్లో చూసుకుని, అద్దంలో చూసుకుని చీ ఈ మొహం అంటున్నా. నో 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 నో, యూ నీడ్ టు రియల్లీ అండర్స్టాండ్ హూ నీడ్ టు వర్షిప్ అండ్ హూ నీడ్ టు బౌ డౌన్. అదే నీకు వర్తిస్తుంది నీ జీవితంలో. హూ నీడ్ టు బౌ డౌన్ అండ్ హూ నీడ్ టు వర్షిప్. ప్రైజ్ ద లార్డ్. So it is Lord God who need to get that bowing down and who need to get that worship. Praise the Lord. Hallelujah. ఇంకో వచనాన్ని చూపిస్తాను ఒకసారి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. వాట్ డు వి సీ? దెర్ ఈస్ అ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ కనిపిస్తుంది. ఏం సీక్వెన్స్ కనిపిస్తుంది ఆ ఫిలిప్పీలు రాసిన పత్రిక అంటే, నౌ హీ మేడ్, ఆయన తను తానే రిక్తునిగా చేసుకుని జీరో అయిపోయి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు. హీ వన్ ద బ్యాటిల్ ఆన్ ద క్రాస్.
ఆ సిలువలో ఆయన నీ గురించి ఆయన పోరాటాన్ని పోరాడి నీ గురించి ఆయన నెగ్గాడు, గెలిచాడు. He won every battle. ప్రతి యుద్ధాన్ని ఆ సిలువలో ఆయన గెలిచాడు కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు 9వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమని ఉంటుందంటే, వేర్ఫోర్, అందరు గట్టి అందుకే అనండి, కొంచెం గట్టి చెప్పండి, అందుకే. What did God do? God also hath highly exalted him and given him a name which is above every name, and to that name of Jesus every knee shall bow. Hallelujah. Who has to bow before whom? పక్కన వీడికి చిన్న గ్రామర్ అర్థం అవ్వలేదు అనండి. Who has to bow before whom? Every knee shall bow before him. Every tongue shall confess that he is the Lord. He is the Lord God. ఆ జ్ఞానులు వచ్చి వంగి లొంగి ఆరాధించారు. ఇక్కడ పరలోకానికి వెళ్ళిపోయిన అన్ని నామాల కన్నా పైనామైన మై గాడ్, బికాస్ ఐ వాంట్ టు టెల్ యూ, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ. యు ఆర్ రియలీ స్పెషల్. యు ఆర్ స్పెషల్ లైక్ జీసస్ క్రైస్ట్. సో యూ నీడ్ టు నో దట్. నీకు తెలియాలి ఇవన్నీ. ఆడు ట్విస్ట్ చేసేస్తాడు, జాగ్రత్త. ఎవరికి లొంగాలి అన్న విషయం వీడికి అర్థం అవ్వట్లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడని మీకు చూపిస్తానని. ఆల్ రైట్, ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అసలుకి ఆయన ఎవరు అంటే 4వ అధ్యాయం 10వ వచనంలో the 4 and the 20 elders అంటే 24 elders fall down before him that sat on the throne and worship him that liveth forever and ever, and cast their crowns before the throne and saying, thou art worthy, O Lord, to receive glory and honor and power, for thou hast created all things for thy pleasure they are and were created. My God, such a divine thing. Such a divine, the Lord God. Now, next sentence ఏంటి తెలుసండి? How dare he is. ఎంత ధైర్యం వాడికి. ప్రభు దగ్గరికి వెళ్ళి ఇఫ్ అంటాడు. ఆ యేసు ప్రభు దగ్గర, ఏ యేసు ప్రభు, విశ్వం అంతా they bow down before him. He is the darling of heaven, the King of kings, the Lord of lords. He is God himself. దేవుడి, how dare he is. He goes and addresses him, if you are the son of God. అలాగ ట్విస్ట్ చేస్తాడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అలాగ మాట్లాడాడంటే నీ దగ్గరికి వచ్చి ఇంకెంత ట్విస్ట్ చేయగలదో ఒక్కసారి. అందరూ ఒక 10 మంది చెప్పండి, డోంట్ అలౌ, డోంట్ అలౌ, డోంట్ అలౌ. చెప్పండి, డోంట్ అలౌ, డోంట్ అలౌ. He is the Lord God. He is to be worshipped and to bow.